విజయ్ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్, త్రిష డిప్యూటీ సీఎం. అలాగే విజయ్ ఆ పార్టీతోనే పొత్తు. వీటి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే విజయ్కి ఇంకా మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వలేదు. 234 సీట్లు తమిళనాడు అసెంబ్లీలో గెలవాలి అంటే 118 కావాలి. అంటే 234 సీట్లకు గాను తమిళనాడు అసెంబ్లీలో అక్కడ ఆయన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాలి, మ్యాజిక్ ఫిగర్. కానీ ప్రస్తుతం టీవీకే పార్టీ నాకు తెలిసిన టయానికి 112 నుంచి 115 మధ్యలోనే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుందండి. మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే విజయ్ సీఎం ఎలా అవుతాడు, ముహూర్తం ఎలా ఫిక్స్ చేసుకుంటాడు. కానీ తమిళ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నాడట. ఒక ప్రముఖ జ్యోతిష్కుడు కూడా ఆయన ఇంటికి వెళ్ళాడట, ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నాడట. ఇవన్నీ సమాచారంగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది అధికారిక సమాచారం కాదు, ఎక్కువగా హైప్ క్రియేట్ చేసేటటువంటి పొలిటికల్ టాక్ మాత్రమే. ఇక పోలీస్ బందోబస్తు పెరగటం మాత్రం నిజం కావచ్చు, ఎందుకంటే అది వార్తల్లో వస్తూనే మనం చూస్తున్నాం. ఎందుకంటే అభిమానులు భారీగా చేరేటటువంటి అవకాశం ఉంది, ఏదైనా తొక్కిసలాట జరిగేటటువంటి అవకాశం ఉంది, గొడవలు జరగవచ్చు కాబట్టి ఇక ఇప్పుడు అసలు గేమ్ ఏంటంటే, ప్రీ పోల్ సర్వేలు అన్ని ఏమన్నాయి, డిఎంకే గెలుస్తోంది, ఎంకే స్టాలిన్ మళ్ళీ సీఎం అవుతాడు. కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసేసాడు విజయ్. ఇప్పుడు పరిస్థితి చూస్తే టీవీకే 112+కి వెళ్ళిపోయింది, అన్నా డిఎంకే 70+, డిఎంకే 40-50. ఇది క్లియర్ గా హంగ్ అసెంబ్లీ సిచ్యువేషన్ అన్నమాట. అయితే ఇప్పుడు బిగ్ క్వశ్చన్, విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, అన్నా డిఎంకేతోనా లేక డిఎంకేతోనా? చాలా మంది ఏమంటున్నారంటే అన్నా డిఎంకేతో ఛాన్సెస్ ఎక్కువ, డిఎంకేతో కలిస్తే యాంటీ ఇంకబెన్సీ అంటే వివాదాలు ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిఎంకే వాళ్ళు హిందువుల గురించి చాలా చెత్త కామెంట్స్ చేశారు, చెత్తగా మాట్లాడారు, చాలా నెగిటివ్ మూట కట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం అనేది యాంటీ ఇంకబెన్సీ అనమాట, వివాదాలు తలెత్తేటటువంటి అవకాశం. ఇక బీజేపీ యాంగిల్ కూడా ఉంది, భారతీయ జనతా పార్టీతో విజయ్ టచ్ లో ఉన్నాడని రూమర్స్. కానీ తమిళ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే బాహ్య ప్రపంచం అంగీకరించని ట్రెండ్ ఉంటుంది. అందుకే విజయ్ సొంతంగా పోటీ చేయడం అతనికి ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు వీడియోలో మోస్ట్ వైరల్ పార్ట్ ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. త్రిష డిప్యూటీ సీఎం. ఇది కూడా నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, త్రిష డిప్యూటీ సీఎం. త్రిష కృష్ణన్ విజయ్కి దగ్గరగా ఉండటం, సోషల్ మీడియాలో సపోర్ట్ ఇవ్వటం, ఇది చూసి తమిళ మీడియాలో పెద్ద టాక్ నడుస్తుంది. కొందరు ఏమంటున్నారు అంటే త్రిష డిప్యూటీ సీఎం అవుతారు అంటున్నారు, ఇంకొందరు ఏమంటున్నారు అంటే సీఎం అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఇవన్నీ సీఎం ఎలా అవుతారు, వాస్తవానికి ఏదో రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఇది పూర్తిగా రూమర్ మాత్రమే అండి. పాలిటిక్స్ లో ఎలాంటి పోస్టులు ఇవ్వాలంటే పార్టీ స్ట్రక్చర్, అనుభవం అనేది చాలా కీలకం. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విజయ్ పర్సనల్ లైఫ్ మీద కూడా చాలా మంది మాట్లాడారు, కానీ తమిళ ఓటర్ల క్లియర్ ఇమేజ్ ఇచ్చారండి. పర్సనల్ లైఫ్ కాదు, గవర్నెన్స్ ముఖ్యం. పర్సనల్ లైఫ్ కి పాలిటిక్స్ లైఫ్ కి రెండిటికి డిఫరెన్స్ ఉంది. పర్సనల్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ చూస్తారు ఎవరైనా సరే. ఇక్కడ ఇది యూత్ ఓటింగ్ ట్రెండ్ అండి, ఇమేజ్ కంటే లీడర్షిప్ మీద ఫోకస్ పెట్టారు. మొత్తానికి విజయ్ గెలుపు అనేది దాదాపుగా ఖాయం అనిపిస్తుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ ఇంకా టచ్ కాలేదు. ఒకళ్ళు టచ్ అయితే మాత్రం గవర్నెన్స్ ఏర్పాటు చేస్తారు, లేదంటే డిఎంకేతో పొత్తు పెట్టుకునేటటువంటి ఛాన్స్ ఎక్కువ. కాబట్టి పొత్తు రాజకీయాలు డిసైడ్ చేస్తాయి సీఎం ఎవరో. విజయ్ 118 దాటుతాడా లేకపోతే ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా త్రిష నిజంగా డిప్యూటీ సీఎం అవుతుందా అంటే దానికి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే దాదాపుగా ఛాన్స్ లేదు, త్రిష వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంతే, అంతేగాని ఛాన్స్ లేదు. చాలా సోషల్ మీడియాస్ లో వైరల్ అవుతుంది త్రిష డిప్యూటీ సీఎం, విజయ్ సీఎం ఇలాగా. కానీ 100% ఇది రాంగ్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.